హాయ్ బ్రో. హాయ్. ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. వై చంద్రబాబు నాయుడు? ఇప్పుడు ఏ రాష్ట్రమైనా తీసుకోండి, అంటే ప్రతి రాష్ట్రానికి ఏంటంటే డెవలప్మెంట్ అనేది ఇది అదే అభివృద్ధి సంక్షేమం అనేది రెండు కళ్ళు వంటివి. ఓకే, ఎంతసేపు ఉన్నా జగన్మోహన్ రెడ్డి ప్రజెంట్ సిచ్యువేషన్లో ఓన్లీ సంక్షేమం సంక్షేమం అంటాడు. ఆ సంక్షేమం కూడా ఏంటంటే నిరుపేదలకు చెందుతుంది. అట్ ద సేమ్ టైం మధ్యలో డబ్బులు ఉన్న కూడా బాగానే వస్తుంటాయి. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉండు, అతనికి రైతు భరోసా వస్తుంది, ఆ చేనేత డబ్బులు వస్తుంటాయి, ఏది ఇంకా వాళ్ళ వదినకి ఏదో సంథింగ్ ఉంది, ఏదో పథకం పెట్టిండు స్త్రీలకు సంబంధించింది, 45,000 డబ్బులు ఏదో సంథింగ్ ఉంది. అవి మొత్తం వాళ్ళకి వచ్చాడు. వాళ్ళేమో తిని పెద్ద ఇల్లు కట్టించుకొని మ్యాడీ ఉండరు, వాళ్ళకి అవసరం అవన్నీ. ఇంకొక విషయానికి వస్తే నారా లోకేష్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి? దాదాపు 3,000 కిలోమీటర్లు పాదయాత్ర సక్సెస్ఫుల్ చేశారు కదా. నారా లోకేష్ గురించి ఖచ్చితంగా మాట్లాడాలి నేను. అంటే 5 సంవత్సరాల క్రితం ఉన్న నారా లోకేష్ గారు వేరు, ఇప్పుడున్న నారా లోకేష్ గారు వేరు. పాదయాత్ర తర్వాత ఆయన ఎంత మెచ్యూరిటీ వచ్చిందంటే పవన్ కళ్యాణ్ ఆయన గోటికి కూడా సరిపోడు. ఏది మాట్లాడినా కానీ చాలా స్పష్టంగా మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు అయినా పొత్తులు గిత్తులని ఆధారపడతాడే కానీ నారా లోకేష్ అనే వ్యక్తి పొత్తులు అంటేనే అసహ్యం ఆయనకు. ఆయన ముఖంలోనే స్పష్టంగా కనపడుతుంది. గెలుద్దాం, పోదాం, ప్రజల ముందుకు ఆశీర్వదించితే గెలుద్దాం, లేదంటే మళ్ళొద్దాం. ఆ రకమైన నమ్మకం ఉంటే కానీ ఖచ్చితంగా అతను హీరోనే అవుతాడు. అంటే నారా బ్రాహ్మణి గారు గ్రేట్ ఉమెన్ అంటారు, మంచి బిజినెస్ మ్యాన్. పొలిటికల్ గా ఆమెకు ఒక అధికారం ఇస్తే ఎలా ఉంటుంది? తన గురించి అయితే నేను మంచి విషయాలే విన్నాను. బట్ అదే పాలిటిక్స్ లేడీస్కి వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఎన్ని సిచ్యువేషన్లు ఏంటంటే పదజాలం అనేది అసభ్యకరంగా మారింది. ఆమె అలాంటి సిచ్యువేషన్లు ఫేస్ చేయకూడదని నేను అనుకుంటాను. కానీ వస్తే గిన ఖచ్చితంగా మంచి చేస్తానైతే అనుకుంటాను. హిందూపూర్ కింగు బాలయ్య బాబు గారు మళ్ళీ హ్యాట్రిక్ కొట్టబోతున్నారా? ఖచ్చితంగా కొడతాడు. ఎందుకు కొట్టరు? అది హిందూపూర్ అన్నగారి గడ్డ అది. అండ్ ఇంకొక విషయానికి వస్తే వైసీపీ మీద మీ కామెంట్స్ ఏంటి? వైసీపీ అనే వాళ్ళు సంక్షేమం చేస్తున్నారు, బాగానే ఉంది, కానీ నిజమైన పేదలకు ఇచ్చింటే బాగుండేది. ప్లస్ అభివృద్ధి మీద కూడా కొంచెం ఫోకస్ చేసింటే బాగుండేది. అంటే రోజాకు టికెట్ ఇయ్యనంటున్నారు అన్న, దాన్ని ఏమంటారు? మంచిదే అంటారా? అహంకారం మాటలు మాట్లాడితే గీతలు కాలగర్భం లేకపోతారని ఇదే ఒక ఎగ్జాంపుల్ అవుతుంది. ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ ఎలా అనిపిస్తుంది మీకు? ఆయన పాలన బాగుంది. ఈజ్ నాట్ ఐటీ మినిస్టర్, ఈజ్ ఎగ్ మినిస్టర్. ఏం చేసిండు ఆయన? నూడిల్ షాప్లో ఓపెన్ చేయడము, అదేదో చమక్ చంద్ర స్కిట్ ఉంది, దాంతో ఆయన ఓపెన్ చేస్తాడు బాత్రూంలో. ఆ స్థాయికి మించి దిగదారి చేస్తాడు. అన్న, టీడీపీలో వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం టీడీపీలోకి జంప్ అవుతున్నారంట, దాని పట్ల మీరేమంటారు? అసలు నేను ప్రాక్టికల్గా చెప్పేది ఏంటంటే ఈ పార్టీలోంచి ఆ పార్టీ, ఆ పార్టీలోంచి ఈ పార్టీ జంప్ అయ్యాలని అసలు రానికూడదు ఎవరిని. ఆ పార్టీ వాళ్ళు కానీ ఈ పార్టీ వాళ్ళు కానీ, ఎందుకంటే వాళ్ళు స్వలాభం కోసమే పనిచేస్తారు, ప్రజల కోసం పనిచేయరు వాళ్ళు. జగన్ చంద్రబాబు ఇద్దరిలో బెస్ట్ సీఎం ఎవరు? జగన్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు. ఎందుకంటే అనుభవం ఎక్కువ కదా ఆయనకు. 40 years ఇండస్ట్రీ డెవలప్మెంట్ ఆల్రెడీ ఇక్కడ ఉంది. ఇంకోటి గురించి కూడా చెప్పాలి, 2015 అనుకుంటా చంద్రబాబు నాయుడు ఒక విజన్ 2020 రిలీజ్ చేసిండు. అమరావతి గురించి ఎట్లుండాలి ఏమి అని డిఫరెంట్ సిటీస్ వదిలాడు అనమాట. స్పోర్ట్స్ సిటీ అని, ఎంటర్టైన్మెంట్ సిటీ అని, ఇక్కడ మామూలుగా సెక్రటరీకి సంబంధించింది ఒక లొకేషన్ అని చాలా బాగా నీట్గా డిజైన్ చేసిండు. ఒక అవకాశం ఇచ్చింటే బాగుండేది. బట్ ఏంటంటే చిన్న పొరపాట్లు. ఆ పెద్ద మనిషి అయితే ఏం తప్పు చేయలేదు. ఆ కిందున్న ఎమ్మెల్యేలు కొంతమంది జనాల వల్ల అతను ఓడిపోవడం జరిగింది. లేదంటే అతను మంచి మనిషే మళ్ళీ. థ్యాంక్ యూ అన్న.